టు యు ఆల్. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక దినాన్ని బట్టి, ఈ బైబిల్ స్టడీ సమయాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఫెలోషిప్ కూడా ఎంతో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనము ఎస్కటాలజీ ప్రారంభించాము లాస్ట్ వీక్. అంతిమ గడియల శాస్త్రము, యుగాంతంలో జరగబోయే సంఘటనల గురించి మనం స్టడీ చేస్తా ఉన్నాము. ఈ స్టడీలో లాస్ట్ ట్యూస్డే మనం చూసిన కొన్ని పర్టికులర్ టాపిక్స్ ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్, ముఖ్యమైనవి. డెత్ గురించి చూసాము, అలాగే ఇమ్మోర్టాలిటీ గురించి చూసాము, మరణము, తర్వాత నిత్యత్వం గురించి, శాశ్వతమైనవి అశాశ్వతమైన విషయాలు అవి చూస్తూ వెళ్ళాం. అలాగే పునరుద్ధానం గురించి కూడా మనం చదివాము. ఈరోజు ఈ అంతిమ గడియల శాస్త్రంలో చాలా ప్రాముఖ్యమైనది జడ్జిమెంట్, ఒక దేవుని యొక్క తీర్పు గురించిన కొన్ని విషయాలు మనం స్టడీ చేస్తాం. మనం ఏది స్టడీ చేసినా సరే ఇక్కడ కొంత బ్రీఫ్ గానే చూస్తున్నాము. డీటెయిల్డ్ స్టడీ అనేది మనం కొన్ని బుక్స్ నుంచి చదవడానికి ప్రయత్నం చేయడము, తర్వాత లేకపోయినట్లయితే మరికొంత డీటెయిల్డ్ స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, జస్ట్ ఓవరాల్ అండర్స్టాండింగ్ కొరకు మనం ఈ స్టడీ చేస్తా ఉన్నాం అనమాట. సో ఈ దినం మనం చూసేది జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్స్, దేవుని యొక్క తీర్పులు ఈ చాలా జరగడం అనేది మనం చూస్తాం అనమాట. ఈ ఎండ్ టైంలో, లాస్ట్ డేస్ లో జరిగే తీర్పులు చాలా ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా జడ్జ్ ఎవరు, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ జడ్జిమెంట్, ఎన్ని రకాలుగా మనం చూడొచ్చు దేవుని యొక్క వాక్యంలో. అంటే బహుశా అన్ని డీటెయిల్డ్ గా మనం వెళ్ళలేము, బట్ కొంతవరకు అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఈ జడ్జిమెంట్ గురించిన విషయాలు మనం అర్థం చేసుకునే ముందు, అంటే దేవుడు తీర్పు ఎలా తీరుస్తారు మానవాళికి అన్న విషయాలు చూడకుండా కొంత ఇంట్రడక్షన్ గా ఎందుకు దేవుడు తీర్పరిగా ఉన్నాడు. ఓకే, దేవుని యొక్క స్వభావ లక్షణాలను మనం ఆలోచించినప్పుడు, దేవుడుగా ఉండాలి అంటే దేవుడు తప్పనిసరిగా న్యాయకర్త అయి ఉండాలి. ఓకే, దిస్ ఈస్ ద స్టడీ ఆఫ్ గాడ్స్ జస్టిస్ దట్ వీఆర్ డూయింగ్. హీ ఈస్ ద జడ్జ్ ఆఫ్ ఆల్ ఎర్త్, and if there is no judgment upon men and nations for their sins, then God is not a just God and not a perfect in his being. దేవుడుగా పరిపూర్ణుడిగా ఉండాలి అంటే మానవాళికి, జనములకు, జనాంగాలకి ఆయన తప్పనిసరిగా తీర్పు తీర్చేవాడే ఉండాలి. అయితే దేవుని తీర్పు కొరకు దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఆయన తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన తీర్చే తీర్పు న్యాయంగా ఉంటుందట. ఆయన తీర్పులు సత్యమైనవి, ఎందుకంటే ఆయన స్వభావాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. అంటే ద జస్టిస్ ఫ్లోస్ ఫ్రమ్ హిజ్ నేచర్. ఆయన యొక్క స్వభావంలో నుంచి ఆ న్యాయం అనేది వస్తూ ఉంటది అన్న విషయాన్ని మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనం. మీరు ఎవరైనా లాస్ట్ వీక్ ఒక సిస్టర్ చదువుతా ఉన్నారు, అలా ఎవరైనా మీరు చదవగలిగితే మంచిదే. చూస్తారా ఒకసారి? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. డిట్రానమీ 32:4. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన గురించిన మాటలు మనం చూసినప్పుడు ఆయన కార్యము సంపూర్ణము. లాస్ట్ ఇంగ్లీష్ సాంగ్ పాడిన వారు కూడా ఆ పాట చివరి లాస్ట్ లైన్స్ నాకు చాలా చక్కగా అనిపించాయి అనమాట. హీస్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ హిస్ వేస్, హీస్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ హిస్ వేస్. He does anything in a perfect way because he is the perfect being. Okay, దేవుడు పరిపూర్ణుడు, ఆయన కార్యములు సంపూర్ణములని, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు,
యథార్థవంతుడు. హీఈస్ ఎ జస్ట్ గాడ్ అండ్ హీఈస్ అప్రైట్. తర్వాత మనం గమనించినట్లయితే 89వ కీర్తన 14వ వచనం కూడా చదువుకుందాం. 89వ కీర్తన 14వ వచనం. Psalm 89 verse 14. Psalm 89 verse 14. నీతి న్యాయములు నీ సింహాసనముక ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. సింహాసనము అనేది ఆయన డ్యూటీని, ఆయన చేసే పనిని, ఆయన ఆఫీస్ ని తెలియజేస్తా ఉంటది. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయము ఆయన సింహాసనానికి ఆధారాలు. తర్వాత నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధిలో. కృప, గ్రేస్, తర్వాత ట్రూత్, సత్యం అనేది దేవుని సన్నిధిలో ఉండడం మనం చూస్తూ ఉంటాం. అంటే జస్టిస్ అండ్ జడ్జిమెంట్ ఆర్ ద హ్యాబిటేషన్స్ ఆఫ్ ద థ్రోన్ అంటే అది ఆధారం అన్నమాట. ఆయన సింహాసనానికి, ఆయన చేసే ప్రతి పనికి కూడా ఆయన నీతి న్యాయాన్ని బట్టి పనిచేసే దేవుడు. ఆయన చర్యలన్నీ కూడా న్యాయమైనవి అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా 45:21. బుక్ ఆఫ్ ఐజయా 45:21. అక్కడ కూడా దేవుడు న్యాయవంతుడని, రక్షకుడని లాస్ట్ లైన్ లో రాయబడి ఉంటది. అంతా చదవాల్సిన అవసరం లేదు. లాస్ట్ లైన్ చూద్దాము. నేను చదువుతున్నాను. నేను నీతిపరుడునగు దేవుడను, రక్షించువాడును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. చాలా చక్కగా దేవుడు రాసిన, పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచారు. హీఈస్ ఎ జస్ట్ గాడ్ అండ్ ఎ సేవియర్, దేర్ ఇస్ నో అదర్ దాన్ హీ. ఆయన తప్ప మరొక రక్షకుడు, మరొక దేవుడు లేడు. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు ఈ మాటలు అంటే, బికాస్ హీ ఈజ్ ఎ జస్ట్ గాడ్. ఆయన నీతిపరుడగు దేవుడు. ఈ మాటలు నేను కొన్ని వచనాల్లోనే మనం ఇప్పుడు చూసాం. చాలా వచనాలలో, ప్రతి పుస్తకంలో కూడా ఆల్మోస్ట్ దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క నీతిమత్వం అదంతా కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దేవుడు న్యాయవంతుడు. ఈ మాట ఎంతో ఆదరణ కూడా మన జీవితాలకి తీసుకొస్తా ఉంటది. మరి ఇక్కడ ఆయన జడ్జి చేసేది ఎవరిని? హూ ఆర్ ద సబ్జెక్ట్స్ టు హిస్ జడ్జిమెంట్ అన్న విషయాన్ని కూడా చూస్తే, బోత్ గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్, బోత్ గుడ్ అండ్ ఈవిల్ పీపుల్ అన్న విషయం మనం ఇక్కడ చూస్తాం. ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన చిత్త ప్రకారంగా నడుచుకునే పరిశుద్ధులకు తీర్పు తీర్చబడుతుంది. అలాగే దేర్ విల్ బి రిట్రిబ్యూషన్ ఆఫ్ ది సిన్నర్. ఖచ్చితంగా పాపాన్ని బట్టి, చేసిన కీడును బట్టి వికెట్ పీపుల్ కి పనిష్మెంట్ అనేది కూడా జరుగుతుంది. ఇది దేవుని యొక్క సమతుల్యమైన న్యాయ చర్యలు అని చెప్పొచ్చు అనమాట. ఓకే, హీఈస్ సో బ్యాలెన్స్డ్ ఇన్ హిస్ వర్క్స్. ఆయన ఎంతో పర్ఫెక్ట్ గా ఈ క్రియలు చేస్తూ ఉంటారు. కీర్తనల గ్రంథంలోనే 58వ అధ్యాయము 58వ కీర్తన 11వ వచనం. Psalm 58 verse 11. Psalm 58 verse 11 చదవండి. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందరు. దెర్ ఇస్ ఎ రివార్డ్ ఫర్ ద రైచియస్. దేవుని యొక్క జడ్జిమెంట్ లో, నేను లాస్ట్ థింగ్ కొరకే మాట్లాడలేదు, ఇది ఇంట్రడక్షన్ కాబట్టి జనరల్ గా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ కీర్తనలో ఈ వచనంలో అంటాడు, దెర్ ఇస్ ఎ రివార్డ్ ఫర్ ద రైచియస్. నీతిమంతులకు ఒక ఫలం ఉంది. నిశ్చయంగా న్యాయం తీర్చు దేవుడు లోకములోనున్నాడని మనుషులందరూ ఒప్పుకుంటారు. బోత్ గుడ్ అండ్ ఈవిల్, ఆల్ ఫ్లెష్, ప్రతి ఒక్కరూ కూడా న్యాయం తీర్చే దేవుడు ఒకడు లోకంలో ఉన్నాడని ఆయన తీర్పు తీర్చే సమయంలో మనుషులు ఒప్పుకుంటారట. ఈ మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ విధంగా తర్వాత కూడా మనం కొంచెం డీటెయిల్డ్ గా చూస్తాం. పరిశుద్ధులకు జరిగే తీర్పులో ఇంకా ఏం జరుగుతుంది అన్న విషయం చూస్తే, రివార్డ్స్ అనేవి నిత్యత్వంలో ఉన్నాయి. ఆ రివార్డ్స్ ఏంటి అన్నది కూడా కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూస్తాం.
మరి ఈ లోకంలో ఈ నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములని ఈ మాటలు రాయబడి ఉన్నాయి కదా. అది మనం ఆలోచన చేస్తే మనం యోగ గ్రంథం కూడా చదువుతా వస్తా ఉన్నాము అన్న టీచ్ చేస్తా ఉన్నారు మనకి. అక్కడ కూడా మనం స్పష్టంగా గమనించిన ఒక విషయం ఏంటంటే మనల్ని శుద్ధీకరించడం కొరకు, సువర్ణంగా మార్చడం కొరకు దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ సిన్నర్ విషయంలో ఆయన రెట్రిబ్యూషన్ ఎలా ఉంటది, నీతిమంతులకు కలుగు ఫలం ఉందట, నీతిమంతులకు రివార్డ్స్ ఉన్నాయి అన్న విషయాన్ని కూడా మనం చూస్తాము. అలాగే పాపి విషయంలో జరిగేదేంటి అన్నది కూడా మనం చూస్తే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము, బుక్ ఆఫ్ యాక్ట్స్ 17:31. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 17. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగ చేసి ఉన్నాడు. రైట్. భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము ఆయన నిర్ణయించి ఉన్నాడు. He is going to judge the earth and those who are in it అన్న విషయం చాలా స్పష్టంగా పౌలు ఏథెన్స్ లో ఉన్న వారికి అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం కూడా చూద్దాం. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 2 Thessalonians 1:5. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఒప్పుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. దేవుడు న్యాయమైన తీర్పు తీర్చబోతా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. 6th verse 8th verse తెలుగు బైబిల్లో కలిపి ఉన్నాయి. అక్కడ నేను 5th లైన్ చదువుతా ఉన్నాను. ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు, ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క సువార్తకు లోబడరో ప్రతిదండన దినం అనేది ఒకటి ఉన్నది అన్న విషయం దేవుని యొక్క వాక్యంలో మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా చాలా సార్లు తీర్పుని గురించిన విషయాలు రాసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే అప్పుడున్న చారిత్రాత్మకమైన సంఘటనను బట్టి వారు బబులోనికి వెళ్ళడం, అక్కడ మరి ఇర్మియా ప్రవచించడం, వెళ్ళబోయే ముందు కూడా ప్రవచించడం మనం చూస్తాం. ఇక్కడ 25వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, బుక్ ఆఫ్ జెర్మయా 25వ అధ్యాయం 25వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు క్విక్ గా చూద్దాం. అసలు దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటది, వాట్ ఈస్ ద ఆర్ హూ ఈస్ ద ఛానల్ ఆఫ్ దిస్ జడ్జిమెంట్. ఓకే, ఆయన ఎవరి ద్వారా ఈ తీర్పు తీరుస్తాడు భూమికి అన్న విషయాన్ని మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 8-9 వచనాలు కలిపి ఉన్నాయి. చదవండి. 8-9 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువ నంపించుచున్నాను. ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదకిని చుట్టూనున్న ఈ జనులందరి మీదకిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాసాస్పదముగాను ఎప్పటికీ పాడుగాను ఉండచేసేదను. ఇక్కడ 2 వర్డ్స్ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకటి ఏంటంటే పిలువ నంపించుచున్నాను. ఓకే, ఐ విల్ సెండ్ వాట్ హీ ఈస్ గోయింగ్ టు సెండ్ ద జడ్జిమెంట్. తర్వాత అదే 9వ వచనంలో చూస్తే ఆ నేచర్ ఆఫ్ జడ్జిమెంట్ అనేది ఎలా ఉంటది అన్నది కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఈ జనులందరి మీదకి వారిని రప్పించున్నాను. ఈ పర్సనల్ ప్రొనౌన్ లో మాట్లాడడం కూడా మనం చూస్తాం. నేను చేస్తున్నాను, నేను పంపుతున్నాను, నేను రప్పిస్తున్నాను. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. తీర్పు ప్రభు దగ్గర నుంచి వస్తా ఉన్నది అన్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంది. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ జడ్జిమెంట్ అన్నది కూడా చూస్తే 11 తర్వాత కొంచెం తీరికగా ఇర్మియా గ్రంథం
25వ అధ్యాయం అంతా చదవండి, మనకు అర్థమవుతుంది దేవుని తీర్పు గురించి. చాలా భయం అనిపిస్తూ ఉంటది అనమాట ఇది చదువుతా ఉంటే. 11వ వచనం, 12వ వచనం, తర్వాత 16వ వచనంలో ఆ రిజల్ట్ మనకి కనిపిస్తా ఉంది. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరాలు బబులోను రాజునకు దాసులుగా ఉందరు. అప్పుడు జరిగిపోయింది, అయిపోయింది. కానీ ఇది ఈ విధంగానే ఆయన లోక అంతములో జరగబోయే తీర్పు గురించిన చెప్పబడిన మాటలు కానీ ఏ మాటలైనా సరే నెరవేర్చబడతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన జడ్జిమెంట్ భూమి మీదకి వస్తుందని చెప్పినప్పుడు 70 సంవత్సరాలు కరెక్ట్ గా ఇశ్రాయేలీలు బబులోన్లో ఆ జడ్జిమెంట్ ని వాళ్ళు అనుభవించారు. అనుభవించక ముందే ఇర్మియా దాన్ని ప్రవచించాడు. ఇర్మియా ప్రవచనం ఏ విధంగా ఇశ్రాయేలీల జీవితంలో నెరవేర్చబడిందో ఆ రీతిగానే భూనివాసులందరి మీదకి కూడా దేవుడు తీర్పు పంపించబోతున్నప్పుడు అది నెరవేర్చబడబోతా ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రిజల్ట్ ఏంటి అన్నది కూడా మనం చూస్తే ఈయన అంటున్నాడు ఇక్కడ 12వ వచనంలో, దేశమును శిక్షింతును, ఆ దేశం ఎప్పుడూ పాడుగా నుండినట్లు నియమింతును, రప్పించుచున్నాను, తర్వాత ఎప్పటికీ పాడుగా ఉండ చేసేదను, తర్వాత నిర్జనముగా ఉంటది, నియమిస్తున్నాను నేనే. ఈ మాటలు మనకి ఏం తెలియజేస్తా ఉన్నాయంటే దేవుడు దీన్ని చేస్తున్నారు, దేవుడు ఈ జడ్జిమెంట్ ని ఆయన తీసుకొస్తా ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే 16వ వచనంలో మరొక మాట కూడా మనం చూస్తున్నాం. 16వ వచనంలో మనం చూస్తున్న మాట ఏంటంటే ఇక్కడ వారు దాన్ని త్రాగి తొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుచున్న ఖడ్గమును బట్టి ఏమవుతారట, దే బికమ్ మ్యాడ్, వెర్రివాన్ రగుదురు అన్న మాట కూడా మనం చూస్తున్నాం. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ జడ్జిమెంట్ అన్నది చూస్తే డిసోలేషన్, డిస్ట్రాక్షన్, పాడైపోవడం, నిర్జనంగా అయిపోవడం, తర్వాత ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. వెర్రివాన్ రగుదురు అంటే అర్థం కాకుండా పోయే పరిస్థితి వస్తుందన్నమాట. అది అక్కడ రాయబడతా ఉంది. 30వ వచనానికి వెళ్దాం. అంటే అధ్యాయం అంతా మనం స్టడీ చేస్తే 1 hour టైం అయిపోతుంది. మనం ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను 30-31 వచనాల్లో ఉన్న విషయాలను కూడా చూస్తున్నా. దిస్ ఈస్ కాల్డ్ ద రోర్ ఆఫ్ ద జడ్జిమెంట్. అంటే ఆయన ఎక్కడి నుంచి ఈ జడ్జిమెంట్ ని తీసుకొస్తున్నాడు, ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంది అన్నది కూడా మనం చూస్తే వీ కెన్ అండర్స్టాండ్ ద స్పియర్ అండ్ ద రోర్ ఆఫ్ ద జడ్జిమెంట్. 30వ వచనం చదవండి అమ్మా. 31 అండి. 30-31 కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఈలాగు చెప్పవలను, ఉన్నత స్థలములలో నుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయంలో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు, తన మందమే. తర్వాత లాస్ట్ లైన్ చూద్దాం. భూలోక నివాసులకు అందరికీ విరోధముగా ఆరాధిస్తున్నాడు. అంటే మనం వరకు చదువుతా ఉన్నప్పుడు చాలా వరకు మనకి ఫ్రీక్వెంట్ గా మనం అంటే కొంత ఫెమిలియర్ గా ఉన్న వచనాలు ఏంటంటే ప్రధాన దూత శబ్దంతో, ఆర్భటంతో అని చదువుతా ఉంటాం కదా. ప్రధాన దూత శబ్దం, ఆర్భాటం ఎవరిది అన్నది ఇర్మియా ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే ఆయనే ఆర్భటించుచున్నాడు, ఒక లయన్ లాగా అన్నమాట, లైక్ రోరింగ్ లయన్. ఓకే, ఆయన తీర్పులు ఆ విధంగా ఉంటాయి. ఎక్కడి నుంచి ఆయన అంటే మహోన్నతమైన ఆ ఉన్నతమైన స్థలంలో నుంచి దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఎవరికి ఈ జడ్జిమెంట్ అంటే వి సీ ద నేచర్ ఆఫ్ దట్ యూనివర్సాలిటీ. ఓకే, అందరికీ. ఆ మాట 31వ వచనంలో ఉన్నది. ఒక్క మాట చదువుదాము. యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు, శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. ఓకే, వెదర్ దే ఆర్ క్రిస్టియన్స్ ఆర్ నాన్ క్రిస్టియన్స్, సివిలైజ్డ్ అన్సివిలైజ్డ్, అది కాదనమాట. శరీరులందరితో ఆయన వ్యాజ్యం ఆడబోతా ఉన్నాడు. మరి ఆయన గురించి తెలుసా వారికి? ఆయన ఎలా తీర్పు తీర్చబోతున్నాడు? ఆయన తీర్చే తీర్పుల న్యాయమేనా అంటే మనం ఆ ఇంట్రడక్షన్ లోనే ఇదంతా ఇంట్రడక్షన్ మనం చూస్తూ వచ్చాం. స్టార్టింగ్ లో మనము ఆయన నీతిపరుడని, న్యాయవంతుడని, ఆయన యొక్క సింహాసనానికి నీతి న్యాయం ఆధారమని,
ఆయన క్రియలన్నీ కూడా సంపూర్ణంగా ఉంటాయని, ఆయన న్యాయవంతుడైన దేవుడని, సత్యవంతుడైన దేవుడని ఈ విషయాలు మనం చూస్తా వచ్చాం. సో దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ హిస్ జడ్జిమెంట్. దేవుని యొక్క జడ్జిమెంట్ ఎలా ఉంటుంది, ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది, దాని యొక్క సబ్జెక్ట్స్ ఎవరు అన్న విషయాలను చూస్తే ఇది మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే మరి ఈ జడ్జిమెంట్ గురించి యుగాంతంలో జరగబోయే విషయాలు ఏంటి అన్నది మనం కొంత ఆలోచన చేసినప్పుడు, ఆల్రెడీ మనం మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ర్యాప్చర్ గురించి మనం చదువుతూ వచ్చాం. కొంత ఆర్డర్ ని మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరోసియా అనే మాట వాడబడింది. ఈ మాట రెండవ రాకడకు వాడబడిన పదం. ద డే ఆఫ్ ద లార్డ్ అన్న పదం కూడా వాడబడింది. ఈ రెండు పదాలు కూడా మనం చూసాం లాస్ట్ టైం మనం చూసినప్పుడు. డే ఆఫ్ ద లార్డ్ అన్న పదం పాత నిబంధనలో మనకి కనిపిస్తా వచ్చింది. ఎప్పుడైతే సంఘం పైకి ఎత్తబడిందో ఇమ్మీడియట్ గా ఆ యొక్క సంఘానికి జరిగేది ఏంటంటే, విశ్వాసులందరూ కూడా క్రీస్తు ప్రభు వారి న్యాయపీఠం ఎదుట నిలవవలసి ఉన్నది అన్న విషయాన్ని మనకి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. దిస్ ఇస్ ద జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ బిలీవర్స్. జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ బిలీవర్స్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులందరికీ కూడా తీర్పు తీర్చబడుతుంది. ఇది కేవలం అన్బిలీవర్స్ కి బిలీవర్స్ కి మధ్య మాత్రమే కాదు, విశ్వాసులకు జరిగే తీర్పుల గురించి మనం చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, జస్ట్ నోట్ చేసుకోండి, మనం అన్ని చదవలేము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. 1 Corinthians 3rd chapter verse 12 to 15. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడను. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని రైట్, ఆ దినము దానిని తేటపరచును. థ్యాంక్ యూ అండి. అది అగ్ని చేత బయలుపరచబడను. ఓకే, మనం చేసిన ఏ సర్వీస్ అయినా, ఏ మినిస్ట్రీ అయినా, ఏదైనా సరే తీర్పులోనికి వస్తుంది. అది అగ్ని చేత కాల్చబడుతుంది. అది గడ్డి లాంటి పని, కొయ్యకాలు, అలాగా కాలిపోయే పని, అలాంటి మినిస్ట్రీ, అలాంటి సర్వీస్, అలాంటి యాటిట్యూడ్స్ తో చేసినప్పుడు ఆ దినం మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారి న్యాయపీఠం ఎదుటి నిలబడతామో ఆ దినం అది కాలిపోతుంది, అది నిలబడదట. ఓకే, నిలిచి ఉండే పని గురించి అక్కడ మాట్లాడుతూ బిలీవర్స్ గురించిన ఆ విషయాన్ని అక్కడ రాస్తా ఉన్నాడు. అదే విధంగా 4వ అధ్యాయంలో కూడా మనం 5వ వచనం చూస్తే ఆయన 3వ లైన్ నుంచి 2వ లైన్ నుంచి చదువుతా ఉన్నాను. ప్రభు వచ్చే వరకు, ఓకే, అంటే ప్రభు దినంలో ఆయన అంధకార మందలే రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. విశ్వాసులందరికీ కూడా ఈ మాట రాస్తా ఉన్నాడు పౌలు. ఏమంటున్నాడంటే ఆయన ఆ రహస్య కార్యాలన్నీ బయట మన యాటిట్యూడ్స్ కానీ, మన లైఫ్ కానీ, మనం అన్ని హృదయంలో ఆలోచనలు కానీ ఆ దినాన్ని ఆయన బయలుపరుస్తాడు. దానిని బట్టి మెప్పు కలుగుతుందని రాశాడు. అదే విధంగా బహుశా ఆ సిగ్గు పడే అక్క మ్యూట్లోకి వెళ్ళిందక్క. అక్క సారీ, ఎందుకు ఎక్కడ ఆగిపోయి ఎక్కడ ఆగింది, నేను ఎక్కడ ఆగాను? ఐదో వచనం చివర మెప్పు కలుగును దేవుని వలన. మెప్పు కలుగుతుంది అన్నమాట. అది 1 Corinthians లో 4th chapter 5th verse. ఓకే, అంటే మెప్పు కలగడం అనేది అక్క మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోయింది అక్క. అక్క అదే ఎందుకు వెళ్తుందో నాకు అర్థం కాలేదమ్మా. ఓకే, నేను కొంచెం కర్సర్ దాని మీద పెట్టి ఉంచాను అనుకుంటాను, అందుకని ఇమీడియట్ గా మళ్ళా
సారీ, పర్లేదు పర్లేదక్క. ఈ ఫస్ట్ కొరింథియన్స్ 4th చాప్టర్ 5th verse లో ఆ వినాన్న మెప్పు కలుగును అన్నది అది పరిశుద్ధమైనది అయితే ఆ మెప్పు లేదా దాని వలన మనము ఆ యొక్క సిగ్గును కూడా అంటే ఒక రకమైన బాధకరమైన వేదనకరమైన పరిస్థితి కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం చేసిన ప్రతి విషయంలో కూడా ఒప్పుకొని పాపం ఉన్నట్లయితే మరి ప్రత్యేకంగా ఇది జరుగుతుంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్క మళ్ళీ వెళ్ళింది అక్క. అది ఎందుకు మ్యూట్ లోకి వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. అంటే నేను కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందుటట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షం కావలేను. వినపడుతుందక్క, కొంచెం సిగ్నల్ లో అయింది ఇప్పుడే. హలో అక్క ఇప్పుడు క్లియర్ అక్క. ఇప్పుడు వినపడుతుంది అక్క. మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళినట్టుంది అక్క. హలో అక్క ఇప్పుడు వినపడుతుంది అక్క. సారీ ఫర్ దిస్, అంటే ఎందుకు మ్యూట్ లోకి వెళ్తా ఉంది. ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్. పర్లేదు అక్క. యా, మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న విషయాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ విషయాలలో మనం గమనించాల్సిన విషయం బిలీవర్ కి తీర్పుని గురించి మనం ఇక్కడ అక్క మళ్ళీ వెళ్ళిపోయింది అక్క మ్యూట్లోకి. అక్క యా యా అంటే స్క్రీన్ మీద వినపడుతుందమ్మా వస్తుంది అక్క. అంటే మ్యూట్ ఎందుకు అవుతుంది అన్నది స్క్రీన్ లో ఏమైనా మెసేజ్ లాగా ఎర్రర్ ఆబ్టైనింగ్ కెమెరా పర్మిషన్ అని వస్తుంది. కూడా ఉందా? హలో ఉందక్క ఉందక్క. ఓకే నాన్న, రైట్ నాన్న, ఓకే.
ఎస్, జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ బిలీవర్స్ అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాము. 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా పౌలు దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆ దినము ప్రభువు నాకు నీతి కిరీటము అనుగ్రహించును అన్న మాట మనం అక్కడ చూస్తాం పౌలు చెప్తా ఉన్నప్పుడు. సో ఆ విధంగా ఇక్కడ మనం గమనిస్తే వీఆర్ గోయింగ్ టు రిసీవ్ రివార్డ్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి జడ్జ్డ్ బై ద లార్డ్ అన్నది మనకి కనిపిస్తుంది. అయితే మరొక ఒపీనియన్ కూడా మనం ఏం చూస్తామంటే, ఇట్స్ ఒపీనియన్ కాదు కానీ దేవుని వాక్యంలో మనం చూస్తాం అన్నమాట. మనం దేహంతో జరిగించిన క్రియలకు దేవుడు ఇక్కడ భూమి మీద ఉండగా కూడా ఆ జడ్జిమెంట్ జరుగుతుంది. దీనిని ఏమంటారంటే జడ్జిమెంట్ ఆఫ్ సిన్స్ ఇన్ ద బిలీవర్. విశ్వాసి చేసిన పాపమును బట్టి విశ్వాసికి తీర్పు తీర్చబడుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే వెన్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ నెగ్లెక్టెడ్, నేను క్రీస్తు ప్రభు వారు న్యాయపీఠం ఎదుట నిలబడే జడ్జిమెంట్ గురించి చెప్తూ మరొక కోణం కూడా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక విశ్వాసికి స్వపరీక్ష అనేది నిర్లక్ష్యం చేస్తాడో ఆ యొక్క చెస్టైజ్మెంట్ అంటాం కదా, ఆ యొక్క పనిష్మెంట్ అనేది జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎలాంటి పనిష్మెంట్ అంటే క్రమశిక్షణలోనికి దేవుడు తీసుకొస్తాడు, ఆ డిసిప్లిన్ అనేది జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏమిటి అన్న విషయాన్ని కూడా మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31-32 వచనాల్లో చూస్తాం. 1 కొరింథియన్స్ 11 31-32. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన ఆయను అన్న మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. మరొక వచనం కూడా చూద్దాము. యాక్చువల్గా అది 1 కాదేమో, 11 అనుకుంటాను, సారీ. 11th చాప్టర్ వర్సెస్ 31-32 కూడా మనం చూస్తే ఇది కరెక్ట్ రెఫరెన్స్. సారీ, ఇట్స్ నాట్ 1, చాప్టర్ 11 31-32. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఇదన్నమాట ఆధారం. ఏంటంటే లోకం అంతటికీ తీర్పు జరిగేటప్పుడు వారితో పాటుగా శిక్ష అంటే జడ్జిమెంట్ ఆఫ్ కండెమ్నేషన్ కి మనం గురి కాము. ఆ యొక్క శిక్ష కాకుండా ఉండాలి అన్నప్పుడు మనము పరీక్షించుకుంటాము, విమర్శించుకుంటాము. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా పౌలు అదే రాశాడు. ఏమంటాడంటే అక్కడ నేను విమర్శించుకుంటే నాకేం తప్పులు కనపడవు, కానీ మీరు విమర్శిస్తే కూడా అది మీ చేతనైనా ఏ మనిషిని చేతనైనా నేను విమర్శింపబడితే అది చాలా అల్పమైన సంగతే నాకు. ఇఫ్ సమ్వన్ క్రిటిసైజెస్ మీ ఆర్ సే సంథింగ్ అబౌట్ మీ, ప్రభు విమర్శించాల, ప్రభు విమర్శకు నేను గురి కావాలా అన్నట్టుగా అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. మనం ఆల్రెడీ ఆ చాప్టర్లో 5వ వచనం మనం చదివాం, ఇంకా అక్కడికి నేను వెళ్ళడం లేదు. ఇక్కడ 31-32 వచనాల్లో చాలా స్పష్టంగా ఉంది కదా, మనం తీర్పు పొందే ఎడల లోకంతో పాటు మనకు శిక్షా విధి కలుక్కున్నట్లు భూమి మీద మనం ఉండగానే విశ్వాసులకు దేవుడు తీర్పు తీరుస్తారు. అయితే ఎవరైనా సిక్కవగానే మనం ఆల్రెడీ జోబ్ నుంచి తర్వాత చాలా డిఫరెంట్ స్టడీస్ నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఎవరికైనా ఏదైనా అనారోగ్యము, ప్రత్యేకంగా అనారోగ్యమే లేకపోయినట్లయితే మరొక ఫైనాన్షియల్ గా కానీ మరొక ఆపదలో వారు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఏం పాపం చేశారో అందుకే దేవుడు ఇప్పుడు ఇది దేవుని యొక్క డిసిప్లిన్ అన్నమాట అని మనం అనొద్దు అన్న విషయాన్ని కూడా పౌలు రాశాడు. 1 కొరింథీ 4:5 ఎవరికి తీర్పు తీర్చకండి అన్నాడు. ఎవరికి తీర్పు తీర్చకండి అని మళ్ళీ 6వ అధ్యాయంలో తీర్పు తీర్చమంటాడు. అది ఏ కాంటెక్స్ట్ లో అన్నాడు, ఎందుకు అన్నాడు, మళ్ళీ మనం దాన్ని చూడాలి. ఎక్కడ చర్చ్ డిసిప్లిన్, చర్చిలో పాపం జరిగినప్పుడు అక్కడ క్రమశిక్షణ, అక్కడ డిసిప్లిన్ చేయడం, అక్కడ జడ్జి చేయడం అంటే అక్కడ ఒక పరీక్ష చేయడం, ఎవరు ఏం చేశారు అన్నది, ఆ తీర్పు తీర్చడం అన్నది చేయాలి అక్కడ.
ఎవరిని తీర్పు తీర్చకూడదు అన్నది కూడా 4వ అధ్యాయం 5వ వచనంలో రాయడం మనం చూస్తాం అన్నమాట. సో జడ్జ్మెంట్ ఆఫ్ సిన్స్ ఇన్ ద బిలీవర్ అనేది దేవుడు ఇక్కడ ఉండగానే అది జరుగుతుంది అన్న విషయాన్ని మనం చూస్తాం. అలాగే ఈ తీర్పట దేవుని గృహంలో ప్రారంభం అవుతుంది అన్నట్టుగా పేతురు రాస్తా ఉన్నాడు. ఈ వచనం చదువుదాం మనం. 1 పేతురు 4వ అధ్యాయము 17వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 17వ వచనం. 1 పేతురు 1 Peter 4:17 4వ అధ్యాయం 17వ వచనంలో తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమొక కాలము వచ్చినది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరి నీతిమంతుడే రక్షింపబడదు దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అని 1st centuryలో మాట్లాడుతున్నాడు ఈయన. ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. ఏంటిది? ఎందుకు? ఏంటి దేవుని గృహంలో తీర్పు ప్రారంభం అవడం ఏంటి? బిలీవర్స్ కూడా తీర్పు ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. సంఘాన్ని ఆయన క్రమశిక్షణలో తీసుకొస్తాడా? ఖచ్చితంగా ఆయన తీసుకొస్తాడు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ రివైవింగ్ గ్రేస్ అట. ఈ జడ్జిమెంట్ ఎలాంటిదంటే ఇట్స్ ఎ రివైవింగ్ గ్రేస్, ఉజ్జీవింపచేయు కృప. ఆ డిసిప్లిన్ క్రిందకి సంఘము, ఆ డిసిప్లిన్ క్రిందకి విశ్వాసులమైన మనం రాకపోతే దేర్ వోంట్ బి ఎనీ రివైవల్. So it is the power of the Holy Spirit and the restoration of the spiritual authority of the church. చర్చ్కి, సంఘానికి దేవుడు ఒక అథారిటీ ఇచ్చాడు. సంఘం ఎప్పుడైతే నిర్వీర్యంగా తయారవుతా ఉంటుందో, సంఘంలో ఎప్పుడైతే పాపం చోటు చేసుకుంటా ఉంటుందో దేవుడు డిసిప్లిన్ చేస్తూ ఉంటారు. అది రెస్టరేషన్ ఆఫ్ ద స్పిరిచువల్ అథారిటీ ఆఫ్ ద చర్చ్ అట. దేవుడు ఆ తీర్పు చెయ్యకపోతే, దేవుని గృహంలో ఆ తీర్పు అనేది, ఆ డిసిప్లిన్ అనేది దేవుడు తీసుకురాకపోతే దేర్ వోంట్ బి ఎనీ స్పిరిచువల్ అథారిటీ ఫర్ ద చర్చ్. దేర్ వోంట్ బి ఎనీ. ఓకే, సో ఇక్కడ మనం ఇది చూస్తే, ఒకవేళ మీరు రాసుకోవచ్చు. ఇట్స్ ఎ రివైవింగ్ గ్రేస్ అండ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, రెస్టరేషన్ ఆఫ్ ద స్పిరిచువల్ అథారిటీ టు ద చర్చ్. ఓకే, ఒక కృప, ఉజ్జీవింపచేయి ఒక కృపగా మనం తీసుకోవాలన్నమాట బిలీవర్స్ ని, తర్వాత సంఘాన్ని, దేవుని గృహాన్ని దేవుడు ఒక క్రమశిక్షణలోనికి తీసుకొని వస్తా ఉన్నప్పుడు మనం ఇంతవరకు ఈ జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ బిలీవర్స్ అంటే పైన ఇంకా జరగలేదు, ఇది రాబోయే కాలంలో బిలీవర్స్ కి జరిగే తీర్పు గురించి చూసాము. అలాగే భూమి మీద విశ్వాసులకు దేవుడు జడ్జిమెంట్ ఉంటది, దేవుడు ఇక్కడ మనల్ని పనిష్ చేస్తాడు అన్న విషయాన్ని కూడా చూసాము. అయితే ఈ జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటే యేసు ప్రభు, క్రీస్తు ప్రభు వారి న్యాయపీఠ ఎదుట విశ్వాసాలు నిలబడినప్పుడు ఏ విధమైన తీర్పు, ఏ విధమైన రివార్డ్స్ ఉంటాయి అన్నది కూడా ఒకసారి మనం క్విక్ గా చూద్దాం. ఇక్కడ మనము గమనించినప్పుడు దేవుడు చాలా రివార్డ్స్ అక్కడ రాయబడి ఉన్నాయన్నమాట. ఒకటేంటంటాడంటే ఇట్స్ అ క్రౌన్ ఆఫ్ లైఫ్, అంటే ఒక కిరీట రూపంలో చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా. జీవ కిరీటము అన్నది ఎందుకు అన్న విషయాన్ని మనం చూస్తే, మరణం వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి ఈ జీవ కిరీటం ఇవ్వబడతా ఉన్నది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, శోధన సహించేవాడు ధన్యుడు, అంతం వరకు సహించిన వానికి జీవ కిరీటం ఇవ్వబడును అన్నమాట యాకోబు తన పత్రికలో రాశాడు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం, ఎఫెసీ సంఘంతో యోహాను మాట్లాడుతూ ఈ మాట అంటాడు. ఓకే, జీవ కిరీటం పొందుతారు అన్నమాట. ద క్రౌన్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ ఫర్ ద లాయల్టీ అంటు డెత్, ఫర్ ద లాయల్టీ అంటు డెత్. రెండవది ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమ కిరీటము, మహిమ కిరీటము. ఎవరికి ఈ మహిమ కిరీటం అన్నది మనం చూస్తే, 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనంలో, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. కాపరత్వానికట, ద ట్రూ షెపర్డింగ్. సంఘ పెద్దలు కానీ కాపరులు కానీ వారు మందను కాసిన విధానాన్ని బట్టి వారికి మహిమ కిరీటం ఇవ్వబడుతుంది అన్న విషయం కూడా రాయబడి ఉంది. And the third one is the crown of rejoicing for soul winning. ఇది ఫిలిప్పి పత్రికలో రాస్తాడు ఈ మాట. తెస్సలోనిక పత్రికలో ఉంటది, సారీ నాట్ ఫిలిప్పి, తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం నేను చదువుతున్నాను. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. రాకడ సమయంలో ప్రభు ముందు నిలబడినప్పుడు
ప్రభు కొరకు సంపాదించిన ఆత్మలను బట్టి దేవుడిచ్చే కిరీటం, తెలుగులో అతిశయ కిరీటం అన్నాడు, ఇంగ్లీష్ లో ద క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ అన్న మాటను మనం ఇక్కడ చూస్తాం. క్రౌన్ ఆఫ్ జాయ్, ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. ద ఫోర్త్ వన్ ఈస్ ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ ఫర్ లివింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద బ్లెస్డ్ హోప్. క్రీస్తు ప్రభు వారి యందు శుభప్రదమైన నిరీక్షణ కలిగి జీవించే వారికి అందరికీ కూడా ఈ కిరీటం ఇవ్వబడుతుంది. పౌలు అంటాడు, నాకు మాత్రమే కాకుండా నా వెలే ఉన్న వారందరికీ కూడా ప్రభు దానిని అనుగ్రహించును అన్నమాట 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చూస్తున్నాం. చూడండి, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. ఎవరైతే ఆ శుభప్రదమైన నిరీక్షణతో ఉన్నారో, దోస్ హు ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ బ్లెస్డ్ హోప్, విత్ దట్ బ్లెస్డ్ హోప్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ దెమ్ ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. And the fifth one is crown of incorruptible for a victorious life. Crown of incorruptible అంటే దీనికి తెలుగులో ఎలా ఉందో చూద్దాం ఒకసారి. వాడబారని కిరీటం అనుకుంటాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, 1 కొరింథీ 9వ అధ్యాయము 25వ వచనం. అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఎలాంటి అంటే క్షయమగు కిరీటాన్ని పొందడానికి కాదు, మనం అందరం పందెంలో పరిగెడతా ఉన్నాం, పోరాడుతా ఉన్నాము అని ఎలా పరిగెత్తాలి అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతూ ఈ విక్టోరియస్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఇది చెప్పాడనమాట. ఈ విధమైన రివార్డ్స్ ఉంటాయి. ఇవి మనకి దేవుని యొక్క వాక్యంలో రాయబడినవి. కానీ ఆ రోజు ఎంత మహిమకరంగా ఉంటుందో, మరి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో, ఎలాంటి మెప్పు మనం ప్రభు దగ్గర నుంచి పొందుతామో మనం వేచి చూడాలన్నమాట. ఇది క్రీస్తు ప్రభు వారు తన బిడ్డలకి న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఇచ్చే తీర్పుగాను రివార్డ్స్ గాను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దిస్ ఈజ్ వన్ జడ్జిమెంట్. అండ్ ద నెక్స్ట్ జడ్జిమెంట్ మనం చూస్తే, ఇక్కడ నేను కొంచెం ప్రకటన గ్రంథంలోనికి వెళ్తా ఉంటాను. నాతో పాటు ప్రకటన గ్రంథంలోకి రావడానికి, ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి, అక్కడక్కడ ప్రకటన గ్రంథం అంతా మనం చూడలేం కానీ కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జడ్జిమెంట్ ఆఫ్ ద జ్యూస్ అంటే యూదులకు లేదా ఇశ్రాయేలీలకు కలుగు తీర్పు. ఇశ్రాయేలీలకు తీర్పు తీర్చడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ర్యాప్చర్ అయిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత మొట్టమొదటిగా తీర్పు జరిగేది విశ్వాసులకు అని అనుకున్నాం కదా. అదే సమయంలో భూమి మీద ఇశ్రాయేలీలకు తీర్పు ప్రారంభం అవుతుంది. ఇశ్రాయేలీలకు తీర్పు ప్రారంభం అవడం అన్నది, లేదా ఇశ్రాయేలీలకి జడ్జిమెంట్ జరగడం అన్నది ఇది ఏమన్నా ఫస్ట్ టైమా? ఇప్పుడే ఇర్మియా గ్రంథంలో చూసాం కదా, వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు మరి బబులోనులో 70 సంవత్సరాలు ఉన్నారు. అంతకుముందు చాలా సార్లు దేవుడు వాళ్ళని పనిష్ చేశాడు, తీర్పు తీర్చబడింది అన్నది మనం చూసాం. అలా అయితే ఇది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఈ డ్యూరింగ్ ట్రిబులేషన్ లో, అంటే ఎప్పుడైతే సంఘం ఎత్తబడి 7 సంవత్సరాల మహాశ్రమల కాలం ప్రారంభమైందో, మొదటి 3.5 సంవత్సరాలు కూడా వారితో క్రీస్తు విరోధి ఒక నిబంధన చేస్తాడు. ఆ నిబంధన మోసపూరితమైనది. ఇశ్రాయేలీలు ఆ నిబంధనకు ఒప్పుకుంటారు, కానీ హాఫ్ ఆఫ్ ద టైం అవగానే ఆ నిబంధనను బ్రేక్ చేస్తాడు. ఓకే, వి కాల్ ఇట్ బ్రీచ్ అన్నమాట. నిబంధనను అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే, క్రీస్తు విరోధి దానిని తీసి అక్కడి నుంచి అంటే చాలా భయంకరమైన శ్రమలకి ఇశ్రాయేలీలు గురవుతారు. ఆ మొదటి 3.5 సంవత్సరాల్లో కూడా జరుగుతుంది. అయితే ఇది వారి మీదకి వచ్చిన తీర్పుగా, అంటే ఇట్ ఈస్ ద లాస్ట్ అండ్ గ్రేటెస్ట్ ట్రిబులేషన్ ఫర్ ద ఇజ్రాయలైట్స్ అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది కామెంటేటర్స్ కానీ దైవజనులు ఈ విషయాలను రాస్తా ఉన్నారు. ఏం జరిగింది ఇక్కడ అన్న విషయాన్ని మనం చూస్తే, ఈ మహాశ్రమల కాలంలో ఈ యెరూషలేములో ఉన్న ప్రజలను మెస్సయ్య దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు డీల్ చేయడం అనేది, సంధించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అన్న చూస్తే, దేవుడిని వారు ఏ విధంగా ఎదిరించారు అన్న విషయాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం.
అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. మొట్టమొదటగా వాళ్ళు విసర్జించింది ఎవరినే అంటే అక్కడ యెహోవా దేవుడిని వాళ్ళు విసర్జించారు. మాకు ఇశ్రాయేలీలు చాలా సార్లు చేశారు ఈ పని. ఈయన అవసరం లేదు మాకు, దేవుడు అవసరం లేదు మాకు. అంతవరకు మామూలుగా పిలిచేది థియోక్రసీ అంటాం అనమాట. అంటే దేవుడే వారికి రాజుగా ఉండి దేవుడే వారిని పరిపాలించాడు. దట్ వాస్ కాల్డ్ థియోక్రసీ. దేవుడు పరిపాలించాడు. ఇప్పుడు డెమోక్రసీ అంటాం కదా, అట్లా అనమాట, ప్రజల పాలన. అలా కాదు, ఇశ్రాయేలీల్ని అంతవరకు దేవుడే పరిపాలిస్తే ఇశ్రాయేలీలు ఏమన్నారంటే మాకు రాజునియ్యే. అసలు రాజు ఎందుకు? దేవుడే రాజు కదా. ఇది ఒక కారణం వాళ్ళ మీద జడ్జిమెంట్కి రావడానికి. రెండవది, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తండ్రి అయిన దేవుణ్ణి అంగీకరించలేదు, కుమారుడైన దేవుణ్ణి కూడా. ఇశ్రాయేలీలు స్వకీయులు, యూదుల దగ్గరకు ఆయన వచ్చాడు, కానీ వారు ఆయనను అంగీకరించలేదు. ద రిజెక్షన్ ఆఫ్ ద మెస్సాయా. ఓకే, లూకా సువార్త 23:18. ఇది నోట్ చేసుకోండి, తర్వాత చదువుకుందాం. లూక్స్ గాస్పెల్ 23:18. తర్వాత మనం చూస్తే అపోస్తల కార్యాల్లో స్టెఫెను మాట్లాడతా 7వ అధ్యాయంలో ఈ మాట మాట్లాడతాడు. చదువుదాం. 7వ అధ్యాయము 51వ వచనం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఫర్ దమ్. 54, 56 వచనాలను కూడా చూసినప్పుడు మనం ఆ విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడిని ఎదిరించారు, తండ్రి అయిన దేవుణ్ణి వద్దన్నారు, విసర్జించారు, కుమారుడైన దేవుణ్ణి అంగీకరించలేదు. జడ్జిమెంట్ అన్నమాట. ఇశ్రాయేలీలకు కలిగే జడ్జిమెంట్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సో ప్రకటన గ్రంథానికి వద్దాం ఒకసారి. ఏమి చక్కగా క్లియర్గా అర్థం చేసుకోవడానికి చూద్దాం, జస్ట్ అవుట్లైన్ లాగా అనమాట. ఓకే, నేను ప్రకటన గ్రంథం అంతా కూడా మీకు చెప్పను, మధ్య మధ్యలో అని కూడా చెప్పాను కదా. 1వ అధ్యాయంలో మనం చూసే కొన్ని విషయాలు ఏంటంటే, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం అంటే ఏం చూస్తున్నాము, ప్రొలోగ్ లాగా అనమాట. ఓకే, నువ్వేం చూసావు, నువ్వేమి దర్శనంలో చూసావు అన్నది 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ని చెప్తా ఉంటాడు, వాట్ ఈజ్ నౌ అన్నది. 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు కూడా వాట్ విల్ టేక్ ప్లేస్ లేటర్. ఓకే, అంటే తర్వాత జరగబోయే సంగతులు అనమాట. 3 భాగాలు ప్రకటన గ్రంథం. 22 అధ్యాయాలు కూడా ఈ 3 భాగాలు, అంటే ఈ 3 పార్ట్స్ కింద చదవడానికి ట్రై చేయండి, కొంత అవగాహన మనకి ఈజీగా వస్తుంది. 1వ అధ్యాయంలో నువ్వేం చూసావు దర్శనంలో అన్నది రాయమన్నాడు. 2-3 అధ్యాయాల్లో సంఘం యొక్క ప్రస్తుత స్థితి చూస్తున్నావు. 4వ అధ్యాయం నుంచి 22 వరకు కూడా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలన్నీ కూడా ఆ 4 నుంచి 22 వరకు దాదాపుగా 18 అధ్యాయాలు యోహాను రాశాడు. ఇక్కడ 3వ అధ్యాయం వరకు సంఘాల గురించి జరిగిన తర్వాత 4-5 అధ్యాయాలకు వచ్చేసరికి ఒక రెప్లికా ఆఫ్ హెవెన్ అండ్ ద వర్షిప్ ఇన్ హెవెన్ అన్నది మనం చూస్తాము. 6వ అధ్యాయం నుంచి ఈ తీర్పులు ప్రారంభమయ్యాయి. ట్రిబులేషన్ లో జరిగే తీర్పుల గురించి 6వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాలన్నమాట. 6వ అధ్యాయం నుంచి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలీలు శ్రమ పరచబడతా ఉన్నారు. అందుకు ఆ పాయింట్ చెప్పడానికి నేను ప్రకటన గ్రంథం మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో ముద్రలు విప్పబడినప్పుడు మొదటి హాఫ్ బానే ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ బట్ అక్కడ మోసపోతూ ఉన్నారు ఇశ్రాయేలీలు. ఇక చాలా భయంకరమైన శ్రమను వారు పొందారు. అయితే దీనినే జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, ద టైమ్ ఆఫ్ జాకబ్స్ ట్రబుల్ అంటాడనమాట. ద టైమ్ ఆఫ్ జాకబ్స్ ట్రబుల్ అంటే యాకోబుకు కలుగుతున్న శ్రమ దినం, శ్రమ కాలం అంటాడనమాట. ఈ కాలాన్ని చాలా భయంకరమైన శ్రమకు వారు గురవడం అన్నది మనం చూస్తూ ఉంటాం. అదే సమయంలో దేవుడు 6వ అధ్యాయం మనం చూసాం కదా ప్రకటన గ్రంథంలో. 7వ అధ్యాయానికి వస్తే అంటే ఇక్కడ కొన్ని బ్రేక్స్ ఉంటాయి.
ఓకే, ఆ బ్రేక్స్ లో అంటే 6వ ముద్ర తర్వాత 7వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఒక సంఘటన జరుగుతూ ఉంటది. ఒక చిన్న క్లూగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథం చదివేటప్పుడు యోహాను 2 ప్లేసెస్ చూస్తూ ఉంటాడు. 2 ప్లేసెస్ ని సైమల్టేనియస్ గా చూస్తూ దర్శనంలో తను రాయడం జరిగిందనమాట. ఒకటి ఏంటంటే అప్పుడు నేను అని ఆకాశం వైపు చూసినప్పుడు లేదా పరలోకంలో చూసినప్పుడు అని రాస్తాడనమాట. ఆయన ఎప్పుడు ఏ స్థలం చూస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఆయన మరలా క్రింద భూమి మీద జరిగే శ్రమలను కూడా దర్శనంలో చూస్తా ఉన్నాడు. ఆయన భూమి మీద చూసి భూమి మీద జరుగుతున్న సంఘటనలను ఎలా రాస్తున్నాడు, పరలోకంలో జరుగుతున్న విషయాలను చూస్తూ వాటిని ఎలా రాస్తున్నాడు అన్న ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ప్రకటన గ్రంథం మనం చదివేటప్పుడు చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇలాగే మనం చూస్తాం. 4వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, ఎక్కడ చూస్తున్నాడు ఆయన, ఎక్కడ చూస్తున్నాడంటే అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. Now we understand, okay, he is writing what all that is taking place in the heavenly realms. Okay, now here when we come to 7th chapter చూడండి, అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో అంటాడనమాట. ఓకే, అంటే 6వ అధ్యాయంలో జరిగే విషయాలు కూడా భూమి మీద విషయాలే. ముద్రలు విప్పబడినప్పుడు ఆయన రాశాడు. మనం చూడాలి, ఓహో భూమి యొక్క ఇప్పుడు భూమి మీద జరిగే సంఘటనలైనా రాస్తా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూడాలి. 9వ వచనంలోనే చూడండి, 7వ అధ్యాయం 9వ వచనానికి వచ్చేసరికి అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములోను, మరలా ఆయన పరలోకంలో జరిగే విషయాలు రాశాడు. సో ప్రాఫెసీని చదివేటప్పుడు కొంచెం ఇది జాగ్రత్తగా ఈయన ఏ స్థలంలో విషయాలు ఏమి ఇక్కడ చూస్తున్నాడు, ఏమి రాస్తా ఉన్నాడు అన్నది క్లీన్ గా మనం ఫాలో అవుతా ఉన్నప్పుడు మనకు ఆ విషయాలు అర్థం అవుతా ఉంటాయి. ఇక్కడ మనం గమనించినప్పుడు 144,000 మంది ఇశ్రాయేలీల్ని ఈయన ముద్రించుకొని ప్రత్యేకపరుచుకొని ఒక పక్కకు పెట్టినట్టుగా మనం చూస్తాం అనమాట. ఎందుకు ఏంటి అన్న విషయం కూడా మనకు అక్కడ అర్థం అవుతా ఉంటది. ఏంటంటే ద సీల్ జడ్జిమెంట్స్ అక్కర్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద గ్రేట్ ట్రిబులేషన్. ఈ ముద్రలు విప్పబడ్డం అనేది మొట్టమొదటి 3.5 సంవత్సరాల కాలంలో అది జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ట్రంపెట్ జడ్జిమెంట్ ని మనం చూస్తాము. ఆ తర్వాత ఉగ్రత పాత్రలు కూడా మనం చూస్తాం. ఇక్కడ మనం ఈ 7th చాప్టర్ లో ఉన్న విషయాలను గమనిస్తే, అంటే బిట్వీన్ 6th and 7th సేల్స్ దేర్ ఇస్ ఏ బ్రీఫ్ ఇంటర్లూడ్ అంటాం అనమాట. ప్రిల్యూడ్, ఇంటర్లూడ్ ఈ మాటలు మ్యూజిక్ కి సంబంధించినవి. పల్లవి పాడక ముందు వచ్చే మ్యూజిక్ ని ప్రిల్యూడ్ అంటాం కదా, చరణానికి మధ్య ఉన్నదాన్ని ఇంటర్లూడ్ అంటాం. దేవుని యొక్క జడ్జిమెంట్స్ కి మధ్యలో ఉండే నిశ్శబ్ద వాతావరణం, ఓకే, ఇలాంటి వాటిని ఇంటర్లూడ్ అని సాధారణంగా కామెంటేటర్స్ రాస్తా ఉంటారనమాట. ఇక్కడ యోహాను 144,000 మంది యూదుల గురించి రాయడం జరుగుతుంది. వీళ్ళు ఎవరంటే దేవుని ముద్ర కలిగిన వారు, వీరు రక్షణ పొందిన వారై వీరేం చేస్తారంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారుగా ఉంటారనమాట. దేవుడు ఈ రెమనెంట్ ని ఎప్పుడు కూడా తన కోసం ఉంచుకుంటాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 144,000 మంది కూడా చాలా చక్కగా సువార్తను ప్రకటించేవారుగా, సువార్థికులుగా దేవుని కొరకు వారు ఉంటారు. ఇప్పుడు ఆ భూమి మీద జరిగే మిగిలిన జడ్జిమెంట్స్ వీరు పక్కకి కాపాడబడతారు, భద్రపరచబడతారు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించిన కొన్ని వచనాలు మనం నోట్ చేసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలోను, రోమా పత్రిక 2వ అధ్యాయం 28, 29 వచనాల్లో, అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో వీరి గురించి రాయబడింది. అలాగే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు, 1 Peter 2nd chapter verse 9 ఆల్సో యూ కెన్ రీడ్. మళ్ళా నేను రిపీట్ చేస్తాను. మత్తయి 19:28, రోమన్స్ 2:28, 29, గలతీ 3:29, 1 Peter 2:9. అయితే ఈ శ్రమల కాలంలో ఇశ్రాయేలీలకి ఈ భయంకరమైన ఈ శ్రమల కాలం జరుగుతూ ఉన్నప్పుడు
వీరు చాలా మంది ప్రభువుని నమ్ముకుంటారు, చాలా మంది ప్రభు దగ్గరకు వస్తారు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాము. కానీ వారికి రావాల్సిన ఆ శ్రమకాలం, యాకోబు శ్రమకాలం అన్నది జకరియా ప్రవక్త చెప్పినట్టుగా దేవుణ్ణి వారు విసర్జించినప్పుడు, దేవుణ్ణి వారు రిజెక్ట్ చేయడం వల్ల వారికి కలిగే తీర్పు ఆ మొదటి ఇయర్స్ లో చూస్తాం. మొదటి 3.5 years మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా చూస్తాం. దాదాపుగా 12వ అధ్యాయంలో చాలా క్లారిటీతో రాయబడింది అనమాట. 12వ అధ్యాయం 11వ అధ్యాయం యాక్చువల్ గా ఈ బోరల మధ్యలో ఉన్న మరలా ఇంటర్లూడ్ లో జరిగిన విషయాలు ఏంటి అన్నది మనం చూస్తాం. అంటే 7వ ముద్ర విప్పబడినప్పుడు 7 దూతలు బోరలు పట్టుకొని వస్తారు. అక్కడ మరలా బోరల తీర్పులు ప్రారంభమైనట్టుగా, అంటే 7 trumpets యొక్క జడ్జిమెంట్ ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం. ఆ సమయంలో కూడా అంటే దాదాపు 12వ అధ్యాయం వరకు కూడా ఇశ్రాయేలు ఏ విధంగా ఇశ్రాయేలీలు శ్రమ పడతా వచ్చారు అన్న విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంటది. 11వ అధ్యాయంలో కూడా 2 సాక్షులను మనం చూస్తాం. దాని గురించి చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్, బట్ ఐ విల్ షో యూ వన్ వర్స్. దే ఆర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ. దే ఆర్ నాట్ నైదర్ ఎలైజా నార్ మోజెస్ నార్ సమ్వన్ ఎల్స్. అంటే మోషే ఏలియాలను ఆ మాటలు ఎందుకంటా ఉంటారంటే, సాధారణంగా ఏలియాము ప్రవక్తలందరికీ సాదృశ్యం, ప్రవచనాల నెరవేర్పుకి. మోషేమో ధర్మశాస్త్రం నెరవేర్పుకి. అందుకని మోషే ఏలియా అన్నమాట. కానీ వాళ్ళిద్దరూ మళ్ళా భూమి మీదకి వచ్చి ప్రవచించడం అనేది కాదు. కానీ జకరియా గ్రంథం మీరు నోట్ చేసుకోండి. జకరియా గ్రంథం 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు. జకరియా గ్రంథం 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు. ఇక్కడ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. మీరు తర్వాత కంపారిజన్ చేసి చదివితే కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి అన్నమాట. ఇది ఇస్రాయేలీలకి 144,000 మంది సువార్థికులు వారు ప్రకటిస్తూ ఉండగానే మరలా భూమి మీద ఓ పక్కన బోరలు ఊదుతా ఉన్నప్పుడు భయంకరమైన శ్రమలు వస్తూ ఉన్న సమయంలో, ఆ సెకండ్ హాఫ్ లో అన్నమాట, అదే సమయంలో మరలా కనికరం గల దేవుడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మరలా సాక్షులను పంపించాడు. వీరు కూడా చాలా కాలం ప్రవచించారు. ఆ యొక్క మిగిలిన హాఫ్ అన్నట్టుగా ఉంటదన్నమాట. అక్కడ ఆ యొక్క కౌంట్ అంతా గానీ మనం చూస్తే 1260 దినాలు వారు ప్రవచించారు అన్న విషయం మనకు అక్కడ కనిపిస్తా ఉంటది. సో ఈ విధంగా సువార్త ఆ మహాశ్రమల కాలంలో కూడా ప్రకటించబడ్డం అనేది మనం చూస్తాం. మీకు కొన్ని డౌట్స్ వస్తాయి, ఖచ్చితంగా మనం వాటిని డిస్కషన్ టైంలో డిస్కషన్ చేయొచ్చు. ఓకే, నేను కొంచెం ఇది కంప్లీట్ చేసేసి నేను తర్వాత ఎవరికి హాలీకి నేను ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడ మనము గమనించినప్పుడు అంటే గాడ్లీ రెమినెంట్ ఆర్ ద హెరాల్డ్స్, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీలకు జడ్జిమెంట్ జరుగుతుందో పక్కన, అదే టైంలో దేవుని యందు భయభక్తులు కలిగిన ఇశ్రాయేలీలు, ఈ మెస్సయాన్ని గుర్తించిన ఇశ్రాయేలీలు, ఆయన ప్రణాళికలో ఆయన పక్కకి భద్రపరుచుకొని ఏర్పాటు చేసుకున్న ఆ 2 సాక్షులు 144,000 మంది కూడా వాళ్ళు దేవుని యొక్క వార్తాహరులుగా సువార్తను ప్రకటించడం అనేది మనం చూస్తాం అనమాట. అండ్ దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ ద 4 runners ఆఫ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అన్న మాట కూడా కామెంటేటర్స్ వాడడం మనం చూస్తాం అనమాట. ఇది ట్రిబులేషన్ పీరియడ్ వరకు జరిగే విషయాలు. ఆ తర్వాత అంటే మహాశ్రమల కాలం తర్వాత ఆఫ్టర్ ట్రిబులేషన్, ఓకే, జడ్జిమెంట్ ఆఫ్ ద ఆల్ నేషన్స్ అన్నది చూస్తాం. జనములకు, జనాంగాలన్నిటికీ కూడా తీర్పు తీర్చబడుతుంది. ఇది వైట్ థ్రోన్ జడ్జిమెంట్ గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు. 7 సంవత్సరాల మహాశ్రమల కాలము అయిపోగానే చాలా జరుగుతాయి భూమి మీద. ఈ యొక్క 13వ అధ్యాయంలో ఉండే అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, వాళ్ళ క్రియలు, వాళ్ళ మోసాలు, ఉగ్రతా పాత్రలు కుమ్మరింపబడ్డం, హార్మిగెద్దోని యుద్ధం. ఆ తర్వాత మొట్టమొదటిగా అగ్నిగుండంలో పడవేయబడింది ఎవరంటే అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, వాళ్ళిద్దరు. ఆ తర్వాత 1000 సంవత్సరముల పరిపాలన, మిలేనియల్ కింగ్డమ్ అంటాం కదా. ఈ మిలేనియల్ కింగ్డమ్ సెకండ్ కమింగ్ కి ముందు వచ్చింది. ఇది యాక్చువల్ గా యేసు ప్రభు వారు భూమి మీదకు వచ్చే సమయం అన్నమాట. ఇప్పుడు మహాశ్రమల కాలం తర్వాత. మహాశ్రమల కాలం తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు మరి
భూమి మీద అడుగు పెట్టారో అప్పుడు జరిగే తీర్పు ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తామే మనం ఆ యొక్క గొర్రెలను మేకలను వేరు చేయడం. ఓకే, దే కాల్ ఇట్ గోట్ నేషన్స్ అండ్ దే కాల్ ఇట్ షీప్ నేషన్స్, అట్లా మాట్లాడతారనమాట. అంటే ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో, ఎవరైతే ప్రభువుని అంగీకరించి ఉన్నారో, ఆయన తనతో పాటు తన పరిశుద్ధ దూతలతో తర్వాత పరిశుద్ధులతో ఆయన రెండవ రాకడలో భూమి మీదకి వస్తారు కదా, వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తారే, ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో ఈ జడ్జిమెంట్ ని ఏమని పిలుస్తామంటే జడ్జిమెంట్ ఆఫ్ ద లివింగ్ నేషన్స్ అని అంటాం అనమాట. జడ్జిమెంట్ ఆఫ్ ద లివింగ్ నేషన్స్. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం ఒక మాట చదువుదాము. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. మీరు ఎవరైనా తీసినట్లయితే దయతో చదవండి. ఆయన అమ్మా చదవండి. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును. ఇదనమాట ఈ ప్రవచనం మనం నెరవేర్చబడడం చూస్తాం. ఎప్పుడు ఆ 1000 ఏండ్ల రాజ్యం ముందు ఇది నెరవేర్చబడతా ఉంది. అదే మాట మనం మత్తయి సువార్తలో కూడా చూస్తా ఉన్నాం అనమాట. యోవేలు గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తా ఉంటది. యోవేలు గ్రంథం బుక్ ఆఫ్ జోయల్ చూడండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనంలో, నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడు నగుదును, అన్యజనులు లేచి అచ్చటికి రావలను. రాజ్యాలన్నీ కూడా అక్కడికి రావడం అంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం చదవండి. ఇక్కడ 16వ అధ్యాయం కలిపి మనం చదివినప్పుడు వారు ఎన్ని వైపుల నుంచి వస్తా ఉంటారో, యూఫ్రటీస్ నది వైపు నుంచి అన్ని వైపుల నుంచి కూడా ప్రతి జనాంగం కూడా ఆయన మీదకి యుద్ధానికి రావడం మనం చూస్తాం. దాని కనెక్షన్ మళ్ళీ మనకు 19వ అధ్యాయంలో కనిపిస్తుంది. ప్రకటన 19వ అధ్యాయంలో ప్రకటన 19వ అధ్యాయంలో ఒక వచనం మనం చదువుకొని నేను క్లోజ్ చేస్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అనే నామము కలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. ఈ తెల్లని గుర్రం మీద కూర్చుని 2 వ్యక్తులు మనకు కనపడతారు ప్రకటన గ్రంథంలో. ఎప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు. 6వ అధ్యాయంలో స్టార్టింగ్ లో కూడా తెల్లని గుర్రం మీద కనిపించే వ్యక్తినే మనం చూస్తాం. వాడు క్రీస్తు విరోధి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ సత్యవంతుడని కానీ నమ్మకమైన వాడని కానీ ఆ మాటలు కూడా రాయబడి ఉండవు. ఈ తెల్లని గుర్రం మీద వచ్చే వ్యక్తి మాత్రమే ప్రభు యేసుక్రీస్తు వారు. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ కమింగ్. ఈయన అంటే సెకండ్ కమింగ్ లో సెకండ్ స్టేజ్. అండ్ దిస్ ఈస్ ద కమింగ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ఎర్త్ అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 12వ వచనం అంతా కూడా ఆయన యొక్క వర్ణన రాయబడి మనకి ఉంటది. ఆ తర్వాత మనము గమనిస్తే 19వ వచనం చూడండి. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని అన్నమాట మనం చూసాం కదా. అక్కడ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరి మోసపరిచిన అబద్ధ పట్టబడి వారు ఇద్దరు గంధకముతో మండే అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడ్డారు. కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి, వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. సో యేసు ప్రభు వారు జయించినట్లుగా జయవీరుడిగా అక్కడ మనం చాలా స్పష్టంగా ప్రభు వారిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఆ యొక్క తీర్పు తీర్చబడి ఇక్కడ 1000 ఏండ్లు సాతానుడు పాతాళంలో బంధించబడడం జరుగుతుంది ఒక దేవదూత చేత. 1000 ఏళ్ళు క్రీస్తు ప్రభు వారితో పరిశుద్ధులు రాజ్యం ఏలడం జరుగుతుంది. ఇక్కడ జరిగే తీర్పుని మనం ఏమంటున్నామంటే జడ్జిమెంట్ ఆఫ్ ద లివింగ్ నేషన్స్ అంటా ఉన్నాం. సో ప్రకటన గ్రంథంలో ఈ 16వ అధ్యాయం 17, 18 మళ్ళా నాట్ రిలేటెడ్ అన్నమాట. అంటే అక్కడ కూడా తీర్పులు ఉన్నాయి కానీ అది బబులోనికి అంటే దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్. ఇక్కడ మీరు 19వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ అధ్యాయం చదివితే కొన్ని విషయాలు మనకి
అర్థం అవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ రాత్రికాల సమయంలో మన స్టడీలో మనం చూసింది ఏంటంటే జడ్జిమెంట్ యొక్క ఇంట్రడక్షన్ మనం చూసాము. దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన నీతిని బట్టి, ఆయన న్యాయాన్ని బట్టి, ఆయన దైవ స్వభావాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తారు. ఆయన తీర్పులు సత్యమైనవి అండ్ గాడ్ ఈజ్ జస్ట్ అండ్ హీఈస్ అప్రైట్ అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత హీఈస్ ఎక్సలెంట్ అండ్ హీఈస్ ఇన్ ప్లెంటీ ఆఫ్ హిస్ జస్టిస్ అన్నమాట కూడా మనం చూస్తూ ఉంటాం. జస్టిస్ అండ్ జడ్జిమెంట్ ఆర్ ద హ్యాబిటేషన్స్ ఆఫ్ హిస్ థ్రోన్ అన్న విషయాన్ని కూడా మనం చూసాం. ఎవరికి జడ్జిమెంట్ జరుగుతుంది అంటే శరీరులందరికీ అన్న విషయం చూసాం. రివార్డ్స్ ఆఫ్ ద సెయింట్స్, ఇక్కడ ఇర్మియా గ్రంథం నుంచి కూడా కొన్ని విషయాలు మనం చూసాం. నేచర్ ఆఫ్ జడ్జిమెంట్ అనేది అంతా కూడా దేవునితో ప్రారంభమై దేవుడే రప్పించుచున్నాను, పంపించుచున్నాను, ఆర్భటించుచున్నాను అన్న విషయాలు మనం చూడడం, ఆ రిజల్ట్ కూడా మనం చూడడం జరిగింది. క్రీస్తు ప్రభువారు సంఘాన్ని తనతో అక్క హలో ఎస్ వినపడుతుంది అక్క. ఏమన్నా మధ్యలో కట్ అయిందమ్మా? హలో, ఓ సారీ, వెరీ సారీ. ఇక్కడ మనము అంటే బిలీవర్స్ కి జరిగే తీర్పు, బిలీవర్స్ కి సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే తీర్పుని, తర్వాత బిలీవర్స్ భూమి మీద ఉండగానే దేవుడు డిసిప్లిన్ చేసే విధానాన్ని కూడా మనం చూసాము. అలాగే అన్బిలీవర్స్ విషయంలో దేవుడు చేసే తీర్పును కూడా మనము కొంత చూసాం, పూర్తిగా కాదు కానీ. అంటే వారికి అంటే దేర్ ఇస్ ఎ రిట్రిబ్యూషన్ ఫర్ దేర్ సిన్స్ అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ వచ్చాం. తర్వాత మనము జడ్జిమెంట్ ఆఫ్ ద జూయిష్ పీపుల్, జూయిష్ నేషన్, ఇస్రాయేలీలకు జరిగే తీర్పు గురించిన విషయాలు కూడా మనం చూసాము. ఇస్రాయేలీలకు తీర్పు జరుగుతున్న సమయంలో భూమి మీద ఏం జరుగుతూ ఉన్నాయి మిగిలిన విషయాలు కూడా మనం కొంత ప్రకటన గ్రంథంలో నుంచి చూసాం. తర్వాత జడ్జిమెంట్ ఆఫ్ ద లివింగ్ నేషన్స్ అన్నది చూసాము. నెక్స్ట్ వీక్ బహుశా మనము కంక్లూడ్ చేసుకుంటాము. నెక్స్ట్ వీక్ మనం చూసేది వైట్ థ్రోన్ జడ్జిమెంట్, తర్వాత సెకండ్ కమింగ్ లో ఉన్న మిగిలిన కొన్ని విషయాలు మనం చూసి కంక్లూడ్ చేసుకుందాము. అండ్ ఐ హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు హాలీ.